ఇవాళ కాకినాడ జిల్లాలో జరిగిన సంఘటన చెప్తా. భాగ్యలక్ష్మి చాలా అందంగా ఉంది, మంచి చదువులు చదువుకుంది, జాబ్ చేయాలని కోరిక, గవర్నమెంట్ జాబులు చేయాలని ఇంకా కోరిక. మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ బాబున్నాడు. చక్కగా సంసారం బాగుంటుందిలే అనుకున్న టైంలో అంతా తలకిందులైంది. అత్తగారు లేదు, మామగారు, ఇద్దరు ఆడపడుచులు. మామగారు భర్త పెట్టే టార్చర్ భరించలేక కాలంలో దూకి సూసైడ్ చేసుకుంది అని చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకుంది బాబుతో కలిసి అని చెప్తున్నారు. కానీ ఆ అబ్బాయి అన్నయ్య మాత్రం మా చెల్లెలు చాలా ధైర్యవంతురాలు, అలాంటి పనులు చేయదు, వీళ్ళు ఏదైనా చేశారు అని అతను చెప్తున్నాడు. అది పోలీసులు ఎంక్వైరీ చేసి దాన్ని తేలుస్తారు. కానీ చెప్పేది ఏంటంటే ఈ భాగ్యలక్ష్మి విషయంలో ఆ హస్బెండ్కి ముందు కూడా పెళ్ళి అయిందని చెప్పకుండా కప్పిపుచ్చి పెళ్లి చేసుకున్నట్ట. ఈ ఆడపడుచులు రాచి రంపాన పెట్టడమే కాకుండా ఆ అమ్మాయిని తగ విసిగించడం, కట్న కానుకలు కావాలనో మరి ఇంకోటో, మామగారు కూడా కూతుర్లకు సపోర్ట్ చేయటం. చాలామంది ఇళ్లలో చూస్తానండి, అత్తగారు ఉండి మామగారు ఉండి ఏదన్నా అత్తగారు మాట్లాడుతుంటే మామగారు సరిదిద్దే వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా ఊరికే పాపం ఇంటికి వచ్చిన కోడలు సర్దుకుంటుందిలే అని. కానీ మామగారు కూడా కూతుళ్ళతో పాటు సమానంగా మాట్లాడటం అనేది చాలా అసహ్యకరంగా ఉంది. ఇది పద్ధతి ఈ రోజుల్లో ఇలా మారిపోయింది. చాలామంది ఇళ్లలో చూస్తున్నాం, మనవరాళ్ళని హింసించడం, మనవాడిని ఇబ్బంది పెట్టడం, లేకపోతే కోడల్ని హింసించడం. మామగారులకి ఏం సంబంధం అండి? నోర్లు మూసుకుని అత్తగారు లేదు, కోడలు కొడుకు చేతుల్లో పడ్డాం కదా, మన పనులేవో మనం జాగ్రత్తగా చేసుకుందాం అనుకోవాలి కదా. ఈరోజు ఆ పిల్ల వెళ్ళి కాలంలో దూకేదాకా నిద్రపోలేదు ఎవరు. దూకిందో తోసారో తెలియదు మనకి. భాగ్యలక్ష్మి చాలా అందంగా ఉండమే కాకుండా చాలా అమ్మాయికి ఆశ, ఉద్యోగం చేయాలి అవన్నీ. భర్త కూడా ఆడపిల్ల అక్క చెల్లెలు కానీ తండ్రి కానీ ఎలా మాట్లాడతాడో ఎలా సాధిస్తాడో తెలియదు. ఆ మాత్రం అతను చూసుకోవద్దా? భార్య చేసుకుని వచ్చిన తర్వాత భర్తలు ఎవరైనా సరే భార్యలకి సపోర్ట్గా నిలబడకపోయినా సరే తప్పెవరిదో ఒప్పెవరిదో చెప్పడం నేర్చుకోండి. అంతేగాని కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు చెవులు వినపడినట్టు ఉండమాకండి. మిమ్మల్ని నమ్ముకుని మీ గుమ్మంలోకి వచ్చిన అమ్మాయిని మీ ఇష్టారాజ్యంగా రాచి రంపాలను పెట్టడం. ఆడపడుచులు అంటే పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత నోర్లు మూసుకుని మీ అత్తగారిళ్లలో కూర్చోండి. అంతేగాని పుట్టేళ్ళకి వచ్చి వదిళ్ళ మీద మరదళ్ళ మీద పెత్తనాలు చలాయించడం, లేకపోతే వాళ్ళ కాపురాలు తెద్దాం అనుకుంటే మాత్రం మీకు కూడా ఇలాంటి గతే పడుతుంది. అది ఇవాళ ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే రేపొద్దున మాత్రం మీరు బాగుంటారా? ఎంత ముచ్చటగా ఉందో. భాగ్యలక్ష్మి అని పేరు పెట్టినందుకు లక్ష్మీదేవిలాగా ఉంది. బాధ కలిగింది నిజంగా. ఇంత ఆడవాళ్ళు ఇంత టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారా? ఇన్ని రకాలుగా అమ్మాయిని హింస పెడతారా? మొన్న కూడా ఎవరో కామెంట్ పెట్టారు ఇలాగే, మనుషులందరూ ఇలాగే ఉన్నారండి, ఆడపడుచులు గుమ్మాల్లోకి వచ్చారంటే చాలు మమ్మల్ని టార్చర్లు పెడుతున్నారు, ఆ మామగారులతో చేరి విసిగేస్తున్నారు, ఈ రకంగానే ఉంది అన్ని కుటుంబాల్లో అంటున్నారు. ఇంకా మారకపోతే ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? అందుకే 498లో ఈ సెక్షన్స్ పెట్టి మిమ్మల్ని లోపల వేస్తుంది. ఊరికే కాదు, మంచి వాళ్ళందరూనేమో లోపల ఉంటున్నారు, ఇట్లాంటి దుర్మార్గులందరూ బయట ఉంటున్నారు, ఆడపిల్లలేమో ఇలా చచ్చిపోతున్నారు. అది భాగ్యలక్ష్మికి మాత్రం న్యాయం జరగాలి. ఇలాంటి మగవాళ్ళు ఉన్నంతకాలం ప్రపంచం ఇంకా ముందుకెళ్ళమంటే ఏం వెళ్తుందండి? మహిళా దినోత్సవం రోజే ఇలాంటి ఇన్సిడెంట్లు బోల్డ్ జరిగినాయి. ఇలాంటి వాళ్ళని వదిలేయాలంటారా? ఆడపడుచులు అనేవాళ్ళు నోర్లు మూసుకుని వస్తే ఒక జాకెట్ ముక్క పెట్టించుకుని 2 జతలు గాజులు వేసుకుని మీ ఇళ్ళకి మీరు వెళ్ళండి తప్ప ఇలా చేయమాకండి. కానీ నేను ప్రతి ఆడపిల్లకి చెప్పేది ఒకటే, మీ ఆడపడుచు వచ్చి మీ ఇంటికి వచ్చి పెత్తనం చేసినా, మీ ఆడపడుచు వచ్చి మీ ఇంట్లో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా మీరు వెంటనే కారో బస్సో ఎక్కేసి ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోండి. ఇక్కడ ఏం చేష్టలు చేస్తుందో మొత్తం వాళ్ళ ఇళ్ళ పక్క వాళ్ళకి, ఇంటి దగ్గర వాళ్ళకి అందరికీ చెప్పిరండి. మా ఆడపడుచు నా ఇంటికి వచ్చింది, నా మీద ఇలా పెత్తనం చేస్తుంది, నన్ను ఈ రకంగా నాకు నా మొగుడికి కాకుండా చేస్తుంది అని చెప్పి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని 4 రోజుల పాటు మొత్తం ఇంటి పక్క వాళ్ళకి, చుట్టాలకి, అమ్మాయి ఆడపడుచులకి అందరికీ చెప్పేసిరండి. ఏ ఆడపిల్ల ఇంకోసారి పుట్టింటికి వచ్చి ఇట్లాంటి సాహసాలు చేయాలని కోరుకోదు. అర్థమవుతుందా? నేనేం జోక్గా చెప్పలా, సీరియస్గానే చెప్పా. అమ్మాయి ఇళ్ల పక్క వాళ్ళకి, అపార్ట్మెంట్లో వాళ్ళకి, అపార్ట్మెంట్ వాచ్మెన్కి అందరికీ చెప్పిరండి. అప్పుడు నోరు మూసి కూర్చుంటుంది, ఇంకోసారి పుట్టింటి వైపు రాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇలా రకంగా మనుషులు చచ్చిపోయేదాకా వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం. ఈ భాగ్యలక్ష్మి లాంటి ఎంతోమంది ఆడపిల్లలు, ఆడపడుచులు, మామగారుల వల్ల బలైపోతున్నారు. అది కాకుండా మీరు ఉండాలి అంటే ఇలాంటి పనులే చేయండి. ఓకేనా?